హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 1 వర్ణమాల. ఈ కింది వర్ణమాలను చూడండి, అక్షరాలను చదవండి. ఇది టెక్స్ట్ బుక్, 5వ తరగతి టెక్స్ట్ బుక్లో. అచ్చులు: ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు. ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. సున్నా విసర్గ. హల్లులు: క, క, గ, గ, ఇన్య. చ, చ, జ, జ, ఇని. చ, చ, జ, జ, ఇని. ట, ట, డ, డ, అన. త, త, ద, ద, న. ప, ప, భ, భ, మ. య, ర, ల, వ, షే, ష, స, హ, అల అక్షరవతి. ఇక్కడ కొన్ని లెటర్స్ని బాక్స్లలో పెట్టారు, చూసారా? ఇవి మనకి అంతగా ఉపయోగపడని అక్షరాలు. ఇప్పుడు చా, ఈ, చా, జా, ఇని అనే అక్షరాలు మనం ఏదన్నా పదాలలో చూసామా? ఎక్కడ దాదాపుగా ఉండవు. రౌతి కూడా బండి రా ఉంది కదా, ఇది రా బదులు ఈ రానే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బాక్స్లలో ఉన్న అక్షరాలు అంతగా ఉపయోగపడని అక్షరాలు. ఇక్కడ మనకి అచ్చులు ఎన్నున్నాయి? మొత్తం 16 ఉన్నాయి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు. ఇవి ఓ లాగుంటాయి. ఇవి ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇవి 16 అనేటి అచ్చులు. నెక్స్ట్ హల్లులు. హల్లులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ హల్లులు ఎన్ని ఉన్నాయో చూడండి. క, క, గ, గ, ఇన్య. చ, చ, జ, జ, ఇని. ట, ట, ఢ, ఢ, అన. త, త, ద, ద, న. ప, ప, బ, బ, మ. య, ర, ల, వ, షి, ష, స, హ, అల అక్షరవతి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38. ఇక్కడ 38 వచ్చింది కదా, కానీ మనకి ఈ చా, జా అనేవి వాడట్లే కాబట్టి 36 తీసేయడం జరిగింది. నెక్స్ట్ ఉభయాక్షరాలు 3, అర సున్నా, సున్నా విసర్గ. 36 ఇవి 3 55 ఇంకా ఇక్కడ మనకి టోటల్గా 56 అని అంటారు. కానీ మనకు కొన్ని అక్షరాలను మనం వాడుకలో ఉపయోగించడం లేదు కాబట్టి వాటికి మనం ఇక్కడ ఆల్రెడీ కొన్నిటికి బాక్సెస్ కొట్టాము. నెక్స్ట్ నీలం రంగులో ఉన్న అక్షరాలను పలకండి. నీలం రంగులో చూడండి, ఇక్కడ ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ. నెక్స్ట్ ఎరుపు రంగులో ఉన్న అక్షరాలను పలకండి. ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఔ. నెక్స్ట్ గులాబీ రంగులో ఉన్న అక్షరాలను పలకండి. గులాబీ రంగులో చూడండి, క, ఘ, చ, జ, ఠ, ఢ, థ, ద, ప, బ. ఈ విధంగా మనకి ఇవి ఎందుకనంటే ఇవి నీలి రంగులో ఉండే అశ్వాలు, ఇవి దీర్ఘాలు. ఇవి మనకి అందుకే వాటి డిఫరెన్స్ అనేది తెలవడం కోసం మనకి డిఫరెంట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది.
సెకండ్ బిట్. కింది పదాలు చదవండి. గులాబీ రంగు అక్షరాలను విడిగా పలకండి. వాటిని వర్ణమాలలో చూపండి. కింద చూడండి పదాలు. అలసట, ఆనందం, ఇవతల, ఈదడం, ఉదయం, ఊగడం, ఎడమ, ఏమనగా, ఐదవ, ఒకటవ, ఓడ, ఔషధం, అందరం. ఇక్కడ గులాబీ రంగులో ఉన్న అక్షరాలు చూడండి. ఆ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ, అం. వీటిని వర్ణమాలలో చూపండి అని అంటే వర్ణమాలలో ఆ నుంచి ఇక్కడి వరకు. నెక్స్ట్ కలబంద, ఖగం, గగనం, ఘటన, చదరంగం, చందం, జగడం, జశం, టపటప, కమటం, డబడబ, డంక, గనగన. ఇక్కడ గులాబీ రంగులో ఉన్న అక్షరాలు చూడండి. క, ఖ, గ, గ, చ, ఛ, జ, జ, ట, ట, డ, డ, న, అన. అదేవిధంగా నెక్స్ట్ తలగడ, పతకం, దవడ, ధనబలం, నవతరం, పడమర, ఫలవంతం, బలపం, భవనం, మరకతం, యమగండం, రచన, లవణం. దీంట్లో గులాబీ రంగులో ఉన్న అక్షరాలు త, త, ద, ద, న, ప, ప, బ, బ, మ, య, ర, ల. నెక్స్ట్ వసంతం, శనగ, షడంగం, సమరం, హవనం, తలతల, క్షణక్షణం, రంపం. ఇక్కడి వరకు రౌతి వరకు వచ్చేసినాయి. వా, షే, షా, సా, హా, అల, అక్ష, రౌతి. నెక్స్ట్ పదాలు నవ వసంతం, గరళకంఠం, ఆనందకరం, జనకవంశం, మందగమనం. ఇవన్నీ కూడా సరళ పదాలు. ఎలాంటి దీర్ఘాలు కానీ ఒత్తులు కానీ లేని పదాలు. ఇక్కడ థర్డ్ బిట్ చూడండి. చదవడం ఒక ఆట. దీనిలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి అని అన్నాడు. ఇక్కడ ఇచ్చిన అక్షరాలతోని మనం కొత్త పదాలు అనేటివి తయారు చేయాలి. చూడండి. ఒక, వడ, ఆట, దవడ, ఒకటవ, చదవడం. నెక్స్ట్ దడ, దండం, వంక, కవచం, కవటం, చెవట. ఇంకా దడ, దడ, దండ,
ఇంకా చవక, ఇంకేమొస్తాయి? లాస్ట్కి కంద లేకపోతే కందకం అట్లా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అక్షరాలతోని మనం ఇన్ని పదాలు అనేది రాయడం జరిగింది. ఏమేమి రాసామో చూద్దాం. ఒక వడ, ఆట, దవడ, ఒకటవ, చదవడం, దడ, దండం, వంక, కవచం, కవటం, చవట, దడ, దడ, దండ, చవక, కందకం. ఈ విధంగా మనం చదివాము. ఓకే పిల్లలు.